తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఏకంగా న్యాయమూర్తులనే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అనుబంధ వ్యక్తుల్లో ఒక తీవ్ర అసంతృప్తి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఏకంగా 16 నెలలు జైల్లో పెట్టించిన స్టామినా మనది. కానీ ఇప్పుడు మాత్రం కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉంటూ కూడా ఏపీలో లిక్కర్ కేసులో వరుసగా వైసీపీ నాయకులకు బెయిల్ వస్తూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎందుకున్నాం అన్న ఒక ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం అయితే నిరంతరం వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆస్థాన ప్రభుత్వ న్యాయవాదిగా పేరుగాంచిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అయితే ఏకంగా న్యాయమూర్తుల బదిలీకి ఫత్వా కూడా జారీ చేసేశారు. అంటే ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి మనం ఏం దలుచుకున్నా జరిగిపోతుంది అని సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లూత్రా గారు అనుకుంటున్నారేమో. అధికారం ఉంది కదా అని చెప్పి నిబంధనలు కూడా ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారేమో తెలియదు. కానీ ఏకంగా హైకోర్టులో న్యాయమూర్తుల సమక్షంలోనే మరో న్యాయమూర్తిని కించపరిచేలాగా, చులకన చేసేలాగా, అతనికి లేనిపోని ఉద్దేశాలు ఆపాదించేలాగా మాట్లాడడంతో పాటు సదరు న్యాయమూర్తిని బదిలీ చేయాల్సిందిగా నేనే రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసేశానని కూడా సిద్ధార్థ లూత్రా చెప్పేశారు హైకోర్టులో. సుప్రీంకోర్టు న్యాయవాది అయినంత మాత్రాన న్యాయమూర్తుల బదిలీకి సిఫార్సు చేసే అధికారం, హక్కు లేదు. ఇలాంటి వాళ్ళు కూడా తయారయ్యి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలాంటి సలహాలు ఇస్తారన్న ఉద్దేశంతోనే న్యాయమూర్తుల బదిలీని రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో పెట్టలేదు. కింది కోర్టులకు సంబంధించి న్యాయమూర్తులు బదిలీ చేయాలంటే హైకోర్టులోని సీనియర్ న్యాయవాదుల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ కమిటీ నిర్ణయాన్ని కేవలం నోటిఫై చేయడం వరకే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కానీ ఇక్కడ సిద్ధార్థ లూత్రా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే న్యాయమూర్తులు బదిలీ చేసేయచ్చు అన్నట్టుగా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయవాదిని బదిలీ చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసేసానని చెప్పారు. వీళ్ళు ఎందుకు ఇంత దూరం వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఇటీవల ఈ లిక్కర్ కేసు ఎప్పుడు నమోదైంది? 2024 సెప్టెంబర్లో. ఏడాది దాటిపోయింది. కానీ దర్యాప్తు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. సాలిడ్ గా ఇదిగో పలానా వ్యక్తి ఇక్కడ తప్పు చేశారు, ఇక్కడ డబ్బు దొరికింది, ఇక్కడ ఇది చేశారని ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం వాగ్మూలాల ఆధారంగా వరుస పెట్టి అందరినీ అరెస్ట్ చేసి లోపలేశారు. ఆ తర్వాత ఇటీవల ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఎంపీ మిథున్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు చేసింది ఇదే విజయవాడ ఏసీబీ కోర్టు. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో నేరుగా దర్యాప్తులోని లోపాల్ని ఎత్తి చూపింది కోర్టు. ఎక్కడా కూడా ఇతనికి వ్యతిరేకంగా ఆధారాలు చూపించలేకపోతున్నారు. కేవలం వాంగ్మూలాలు, స్టేట్మెంట్ల ఆధారంగానే అరెస్ట్ చేశారు. ఇంకా ఇలాంటి వాటి ఆధారంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎక్కువ రోజులు లోపల పెట్టడం సాధ్యం కాదంటూ బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, సిట్ అధికారులు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగానే సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు తాము వాదననే పరిగణలోనికి తీసుకోలేదు, ఏ నిబంధనలు పాటించకుండా మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేశారు. బెయిల్ ఇవ్వడమే కాకుండా ఆ బెయిల్ తీర్పులో చేసిన వ్యాఖ్యలు క్లీన్ చిట్ ఇచ్చేలాగా ఉన్నాయి, మొత్తం దర్యాప్తునే దెబ్బతీసేలాగా ఉన్నాయంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అదే సమయంలో అందుకే ఆ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావును బదిలీ చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశానని కూడా సిద్ధార్థ లూత్రా నేరుగా హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలోనే బెంచ్ దగ్గర మాట్లాడేశారు. అంటే సిద్ధార్థ లూత్రా నేరుగా న్యాయమూర్తులు బెదిరిస్తూ ఉన్నారు. మాకు అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే మేము అరెస్ట్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళకు బెయిల్ ఇస్తే ఇగో ఇలా ఉంటుంది, మీ బదిలీలకే సిఫార్సు చేసే స్థాయిలో మేము ఉన్నాము అంటూ డైరెక్ట్ గా హైకోర్టులోనే ఒక న్యాయమూర్తిని బెదిరించినట్టు అయింది. అయితే మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలోని కొన్ని అంశాలపైన స్టే విధించాలని సిద్ధార్థ లూత్రా కోరినప్పటికీ రాష్ట్ర హైకోర్టు మాత్రం నిరాకరించింది. ఏకపక్షంగా అలా ఉత్తర్వులు ఇవ్వలేము అంటూ స్పష్టం చేసింది. ఆ సమయంలోనే ఈ సిట్టు తరఫున సిద్ధార్థ లూత్రా మరో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మందికి ఈ కేసులో బెయిల్ వచ్చేసింది. మిగిలిన అరెస్ట్ అయ్యి లోపల ఉన్న చెవిరెడ్డితో పాటు ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇక్కడ తేలేలోపు ఏసీబీ కోర్టు వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తే అక్కడి వరకు పరిగణలోనికి తీసుకున్న రాష్ట్ర హైకోర్టు ఈ వ్యవహారం పైన మేము తేల్చే వరకు ఇతర నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణ మొదలు పెట్టవద్దు అని ఏసీబీ కోర్టు చెప్పింది. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి సిద్ధార్థ లూత్రా వచ్చినప్పటికీ కూడా ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడుగానే పనిచేస్తున్నారనేది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి కేసులను కూడా గతంలో ఆయనే వాదించారు. ఆయనకి ఇప్పుడు కోట్లాది రూపాయల ఫీజును చెల్లిస్తూ ఉన్నారు. ఒక వాయిదా, మామూలుగా ఏదైనా వాయిదా కోరాలంటే జూనియర్ న్యాయవాదిని పంపిస్తారు. కానీ సిద్ధార్థ లూత్రానే హాజరై ఒక వాయిదా కోరడం, దానికి కూడా 30 లక్షల రూపాయలు బిల్లు చేసుకోవడం, ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి భారీగా ఆయన లబ్ధి పొందుతున్నారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఒక న్యాయమూర్తి బదిలీకి నేనే సిఫార్సు చేశాను అని అంటుంటే ఈ రాష్ట్రంలో మొత్తం న్యాయ ప్రక్రియను మొత్తం సిద్ధార్థ లూత్రా శాసిస్తున్నారా? ఇక్కడ అడ్వకేట్ జనరల్ కూడా డమ్మీనా? ఏకంగా హైకోర్టు ముందుకు వెళ్ళి ఏసీబీ కోర్టు జడ్జిని బదిలీ చేయాల్సిందిగా నేను సిఫార్సు చేశాను అని ఆయన చెప్తూ ఉన్నారంటే అంటే అతను రూల్స్ కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారా?